ఆక్షన్ పెట్టుకుంటారు. మూసి ఎక్కడో చేస్తున్న మూసికి ఇదెందుకు తీసుకోవాలి? ఏం సంబంధం? మూసి పక్కన ఏమన్నా ఉందా? ఇది లేదు. కానీ భూములు అమ్ముకోవాలి. ఇప్పుడు ఎక్కడ పడ్డా కూడా భూములు గుంజుకోవాలి, అమ్ముకోవాలి. రంగారెడ్డి జిల్లా మీద కన్నుబడ్డది మా ముఖ్యమంత్రి గారికి. ఏ మూలకు చూసినా భూములు తీసుకుంటున్నాడు. ఇక్కడే కాదు, ఏ మూలకు చూసినా భూములు పేదవాళ్ళని గుంజేసి ఇప్పుడే పేపర్ చదువుకుంటూ వస్తున్నా. పరిగిలో ఒక ఆమె ఏడుస్తుంది, 2 ఎకరాల భూమి ఉంది, నా భూమి గుంజుకుంటే నేను ఎక్కడ పోయి బతకాలా, ఏడ అడుక్కొని తినాలి అని అడుగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడ ఖాళీగా భూమి ఉంటే దీని వెనకాల ఎవరో ఉంటారు. ఈ భూమి ఎవరికో కావాలని ఉంది కాబట్టి మిమ్మల్ని ఖాళీ చేసి ప్రభుత్వం తీసుకున్నట్టు తీసుకొని ఆక్షన్ పెడుతున్నట్టు పెట్టి ఆ వెనకాలకెళ్ళి దొడ్డిదారిని వస్తారు అన్నట్టు. డైరెక్ట్ రారు కాబట్టి దొడ్డిదారిని వచ్చి కొన్నట్టు చేసి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితులలో మీకు చిన్న డక్క కలిగినా ఫస్ట్ బాబు వచ్చి కూర్చుంటాడు ఈడ, అది గుర్తుపెట్టుకోండి. కార్తీక్ వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు, మీకు అందరికి అందుబాటులో ఉండటం వీళ్ళందరూ. ఎక్కడ చిన్న చీమ చిటుకుమన్నా మా కుటుంబం మీకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీని అండగా ఉంటుంది. రేపు పొద్దున కేటీఆర్ గారు వస్తున్నారు 14వ తారీఖు నాడు, మీరందరూ కూడా అక్కడికి రండి. కేటీఆర్ గారితో కూడా చెప్పిస్తాము, ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను.